నమస్తే, వెల్కమ్ టు మీకోసం. కొంచెం వింటర్లోకి వస్తూ ఉంటే మనకి స్పైసీగా కొంచెం రోస్టెడ్ చికెన్ లాంటివి అలా తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది కదా. చాలా మంది ఇష్టంగా తింటారు పెరి పెరి చికెన్. ఈరోజు మనం తయారు చేస్తున్నాం. దాంతో పాటు రోస్టెడ్ పొటాటోస్ కూడా ఈరోజు మనం ఫస్ట్ చేయబోతున్నాం అనమాట. చాలా మంది ఆల్రెడీ వావ్ అనేసుకున్నారు కదా. సో మరి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం ఎలాంటి ఆలస్యం చేయకుండా. సో మరి ఫస్ట్ మనకి మెయిల్ రాసింది దీప్తి గారు రాశారు. హలో మ్యామ్. హలో దీప్తి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరు చేసిన పెరి పెరి ఫిష్ ఫ్రై మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము, ఎన్నోసార్లు తయారు చేసుకున్నాం. అయితే ఈసారి మా అందరి కోసం పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్ చేసి చూపించండి ప్లీజ్ అని చెప్పి మనకి దీప్తి గారు మెయిల్ రాశారు. తప్పకుండా దీప్తి గారు, ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని వంటలోకి వెళ్దాం. సో పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్కి నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేయాలి. నేను 2 బ్రెస్ట్ పీస్లు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వెనిగర్, కాస్త వెనిగర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. పౌడర్లో కూడా సాల్ట్ వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ సరిపోతుంది చికెన్లోకి. అలాగే నూనె, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం పెరి పెరి పౌడర్ తయారు చేసుకోబోతున్నాము. దీనికి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. రెగ్యులర్ గా మనం తాలింపులో వేసుకునే ఎండుమిర్చి ఇవి. ఇందులో కాస్త కారం పొడి, ఆమ్చూర్ పొడి, గార్లిక్ పౌడర్. మనకి గార్లిక్ పౌడర్ డైరెక్ట్ గా దొరుకుతుంది. వెల్లుల్లిని మొత్తం డ్రై చేసి పౌడర్ చేసి పెట్టేస్తారనమాట. ఎప్పుడైనా మనకి ఫ్లేవర్ కోసం గార్లిక్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని రోజులకు అది రౌండ్గా ఉండలుగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేస్తే కనుక నార్మల్గా ఉంటుంది. ఉండలుగా అయిపోయింది, గట్టిగా అయిపోయింది అని చెప్పి పడేయకండి. అలాగే ఆనియన్ పౌడర్. మామూలుగా వెల్లుల్లి ఉల్లిపాయ డైరెక్ట్గా వేస్తే పేస్ట్ లాగా వాటర్ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఆ ఫ్లేవర్ రావడానికి ఇలా పౌడర్స్ యూస్ చేస్తారనమాట. అలాగే జీరా పౌడర్, కొద్దిగా చక్కెర, మిరియాలు, ఇంకా మిక్స్డ్ డ్రై హర్బ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాం. పౌడర్లో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు మనకి పెరి పెరి పౌడర్ రెడీ అయిపోతుంది. ఇది మనం చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు. వెజ్లో, నాన్ వెజ్లో యూస్ చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టేసుకుంటే మీరు చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పెరి పెరితో మనం చాలా రెసిపీస్ చేసాము, ఇంకా చాలా చేయొచ్చు కూడా. సో పెరి పెరి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. కొంచెం తీసి పక్కన పెడుతున్నా, ఇది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పల్చగా పరుచుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇప్పుడే చేశాను. బట్ ఒక గంట 2 గంటల ముందు చేసి పెట్టుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ సాల్ట్, వెనిగర్, ఆయిల్ అంతా చికెన్ పీస్కి పట్టుకొని బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం పెరి పెరి పౌడర్ చికెన్కి పట్టించాలి డ్రైగా. ఎక్కడ గ్యాప్ కనిపించకుండా ఇలా చికెన్ కి చక్కగా పెరి పెరి పట్టించాలి. ఒకసారి ఇలా దులిపితే ఎక్స్ట్రాగా ఉన్నది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పొయ్యి మీద పాన్ రెడీగా ఉంది. అందులో నేను లైట్ గా ఆయిల్ వేసాను. ఇప్పుడు చికెన్ పీస్ ని డైరెక్ట్ గా ఇలా పెట్టేద్దాం. మంచి గ్రిల్ మార్క్స్ వచ్చేంత వరకు గ్రిల్ చేసుకోవాలి. సెకండ్ పీస్ కూడా సేమ్ ఇంతే. ఇలా చక్కగా ఈ పౌడర్ అంతా పట్టించి ఒక సైడ్ మంచి గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఆయిల్ కొంచెం వేసుకుంటే చాలు.
ఇక్కడ చికెన్ గ్రిల్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్. ఇప్పుడు మనం రోస్టెడ్ పొటాటోస్ చేస్తున్నాము. ఉట్టి పొటాటోసే కాకుండా ఇంకా కొంచెం వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం. అందులో బ్రోకలీ ఉంది, బేబీ కార్న్ ఉంది, ఇంకా క్యాప్సికమ్, ఈ 3 వేస్తున్నాం అనమాట. ఇక్కడ బేబీ పొటాటోస్ ఉన్నాయి, వీటిని మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసామన్నమాట. ఇప్పుడు రోస్ట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం థైమ్ వేస్తున్నాం, ఫ్రెష్ హర్బ్ ఇది. అలాగే రోస్మెరీ. చక్కగా రోస్ట్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే అవి రోస్ట్ అవుతాయి. చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చేసాయి. నేను పైన ఈ ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు మనం చికెన్ని ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చాయో. రెండో వైపు కూడా సేమ్ ఇలాగే రావాలి. కొంచెం పైన బరువు పెడితే మంచి గ్రిల్ మార్క్స్ వస్తాయన్నమాట. పొటాటోస్ కూడా చక్కగా రోస్ట్ అయ్యాయి చూడండి. ఇందులో మనం బ్రోకలీ, బేబీ కార్న్, క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు, అన్నిట్లో నేను చాలా లైట్ గా వేస్తున్నాను సాల్ట్ చూడండి. ఇంకా మిరియాల పొడి, కొద్దిగా పైనుండి మిరియాల పొడి వేసేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం. ఇవి కూడా మంచి గ్రిల్ అవ్వాలి. ఒక 2 minutes లో రోస్ట్ అయిపోతాయి. రోస్టెడ్ పొటాటోస్ రెడీ అయ్యాయి. ఫస్ట్ ప్లేట్లోకి ఇవి తీసుకుందాం. ఇప్పుడు గ్రిల్ చేసుకున్న పెరి పెరి చికెన్ ఇటు పెడదాం. చూడండి 2 సైడ్లు ఎంత మంచి గ్రిల్ అయ్యాయో, మంచి గ్రిల్ మార్క్స్ వచ్చాయి. సో గ్రిల్ చేసుకుని చికెన్ ఇక్కడ పెట్టేద్దాం. చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి నేను పీసెస్ ని కట్ చేయట్లేదు. తినేటప్పుడు స్లైసెస్ కట్ చేసుకొని తింటే గనక అద్దిరిపోతుంది. పెరి పెరి చికెన్ ఇక్కడ రెడీగా ఉంది. అలాగే రోస్టెడ్ పొటాటోస్ విత్ వెజ్జీస్, సూపర్ కాంబినేషన్ అన్నమాట. అసలు రైస్ కూడా అవసరం లేదు, లంచ్ కైనా డిన్నర్ కైనా ఇలా తినేయచ్చు. సో మరొకసారి పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం చదవాల్సిన మెయిల్ నేను రెడీగా పెట్టేసుకుంటాం. పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్ తయారీ విధానం. ముందుగా చికెన్ ని వెనిగర్, ఉప్పు, నూనె వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. తరువాత ఒక మిక్సీ జార్ లో ఎండుమిరపకాయలు, కారం, ఆమ్చూర్ పొడి, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, జీరా పౌడర్, చక్కెర, మిరియాలు, మిక్స్డ్ డ్రై హర్బ్, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన మనం చేసి పెట్టుకున్న పెరి పెరి చికెన్ పౌడర్ వేసి బాగా అద్దిచ్చి వేడిగా ఉన్న పాన్ లో కాస్త నూనె వేస్తూ 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు గ్రిల్ చేసుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద వేడెక్కిన పెనంలో ముందుగా సగం బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ అలాగే థైమ్ వేసి రోస్ట్ అయ్యాక అందులో బ్రోకలీ, బేబీ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, కాస్త ఉప్పు కూడా వేసి మిరియాల పొడి వేసి చక్కగా రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ముందుగా గ్రిల్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పెరి పెరి చికెన్ విత్ రోస్టెడ్ పొటాటోస్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం చేయబోతుంది వెల్లుల్లి కారప్పొడి. దానికోసం మనకి అశోక్ గారు మెయిల్ రాశారు. హలో సిస్టర్, నా పేరు అశోక్, నేను కడప నుండి మెయిల్ రాస్తున్నాను. సిస్, నాకు వెల్లుల్లి కారప్పొడి అంటే ఇష్టం, కానీ నాకు అది ఎలా చేయాలో తెలియదు. సో ప్లీజ్ నా కోసం మీ స్టైల్లో చేసి చూపించండి అని చెప్పి మనకి అశోక్ మెయిల్ రాశారు. నిజానికి వెల్లుల్లి కారప్పొడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వెల్లుల్లి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళకి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇంకా మగవాళ్ళకు కూడా, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమి ఉండకుండా, సమ్ టైమ్స్ మనకి చూడ్డానికి సన్నగా ఉన్నా కూడా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నాయి, ఇంకా ఇవి తినకూడదు అవి తినకూడదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. ఎక్కువగా వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటాయో అవి పోతాయని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి ముందుగా పదార్థాలన్నీ పెట్టేసుకుందాం. వెల్లుల్లి కారప్పొడికి కావాల్సినవన్నీ పదార్థాలు నేను రెడీగా పెట్టేశాను. ఇందులో మనం పుట్నాలు వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా తింటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు
మంచి పాపులర్ రెస్టారెంట్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా, అందులో చేసే కారప్పొడి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్ గా మనం ఇంట్లో చేసుకునేలా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ మెథడ్ అండి, కానీ చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు మనం నిల్వ కూడా పెట్టుకోవచ్చు. మనం టిఫిన్ సెంటర్లో వచ్చే ఆ టేస్ట్ ఇంట్లో ఎన్నిసార్లు చేసినా రావట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చూపిస్తాను, ప్రాసెస్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే అద్దెపోతుంది. ఫస్ట్ ఇక్కడ కడాయిలో నేను ఉప్పు వేసి పెట్టాను. సో ఇక్కడ ఉప్పు మటికి ఫస్ట్ వేడెక్కాలి. ఇందులో వెల్లుల్లి పొట్టు తీయకూడదు, డైరెక్ట్గా వేసేసుకోవాలి. వెల్లుల్లి పొట్టులో మంచి ఫైబర్ ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు. ఎన్ని వెల్లుల్లి వేసానంటే 2 గుప్పెళ్ళ వెల్లుల్లి, 1 గుప్పెడు పల్లీలు, 1 గుప్పెడు శనగపప్పు వేసి వీటిని చిన్న మంటలో చక్కగా మెల్లిగా ఇలా ఉప్పులో వేయించుకోవాలి. మామూలుగా మనం సేమ్ ఇంగ్రీడియంట్స్ తో సేమ్ ప్రాసెస్ లో మనం నూనెలో వేసి కూడా వేయించుకోవచ్చు, అదొక టేస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఉప్పులో వేయించేది ఒక టేస్ట్ ఉంటుంది. నూనెలో వేయించింది ఎక్కువ రోజులు ఉండదు, ఆయిల్ కదా, ఆ స్మెల్ వచ్చేస్తుంది. అదే మనం ఉప్పులో వేయించుకుంటే గనక చాలా రోజులు ఉంటుంది, టేస్ట్ అసలు మారదు అండ్ ఈ రుచి చాలా బాగుంటుంది. ఎప్పుడు చూడలేదు కదా, ఈసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఇవి చక్కగా వేగాలండి, మీకు కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత ఇలా జాలి సహాయంతో ఉప్పులో నుండి తీసేసుకొని ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే వేడి ఉప్పులో ఎండుమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఒక 5-6 రెబ్బల కరివేపాకు, కొంచెమే పుదీనా, మరీ ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. సో లైట్గా పుదీనా వేసుకొని ఇవి కూడా ఉప్పులో వేయించుకోవాలి. మీరు పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా ఉప్పులో ఫ్రై చేస్తే లైట్గా సాల్ట్ పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు ఎక్కడ బ్లాక్ స్పాట్స్ రాకుండా కూడా ఉంటాయి. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా డ్రై అయిపోయాయో. ఇందులో కావాల్సినంత ఉప్పు వచ్చేస్తుంది మనకి, మళ్ళీ మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పుదీనా అన్నీ వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2.5 గుప్పెలు పుట్నాల పప్పు వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ మిక్సీ చేసుకున్న తర్వాత ఏముంది, డబ్బాలో పెట్టుకోవడమే. ఇంకా అసలు మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు కదా, తినేటప్పుడు మీ ఇష్టం. మనం తినేటప్పుడు మీ ఇష్టం, మీకు కావాలి అంటే నెయ్యైనా లేదా నువ్వుల నూనెనా అలా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కూడా వేసి ఆహా, ఎంత మంచి గుమగుమ వాసన అదిరిపోయింది అసలు. వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. కొంతమంది డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి పుట్నాల పప్పు పెట్టరు. ఇన్ కేస్ పుట్నాల పప్పు పెట్టము వద్దు అనుకుంటే ఇంకా కొంచెం పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ పల్లీలు వేస్తే ఆయిల్ వచ్చేస్తుంది కదా పల్లీల నుండి, తొందరగా పాడైపోతుంది. సో కొంచెం కొంచెం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇడ్లీలు ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర రెడీగా. సో ఇడ్లీల పైన ఇలా పొడి చల్లేసుకున్నాం ఫుల్గా. అసలు పచ్చడి కూడా అవసరం లేదండి, జస్ట్ ఈ పొడి ఇలా బాగా చల్లుకొని ఎలా తినాలి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. పొడి వేసుకున్న తర్వాత మీ ఇష్టం, మీకు నువ్వుల నూనె కావాలంటే నువ్వుల నూనె, పల్లి నూనె అయినా సరే లేదా నెయ్యి అయినా సరే వేసేసుకోండి. ఇలా పైన మంచిగా వేసుకున్న వాళ్ళకి వేసుకున్నంత ఇలా వేసుకొని అలా డైరెక్ట్గా తీసేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. పచ్చడి కూడా అవసరం లేదు. ఇలా నెయ్యి బాగా వేసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని లంచ్ టైంలో కూడా తినొచ్చు అనమాట. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి ఇవ్వాలి అన్నా కూడా మంచి ఆప్షన్. ఎలా తినాలో నేను చూపిస్తాను అన్నాను కదా, చూడండి. ఇలా డైరెక్ట్గా ఇడ్లీ తీసేసుకొని ఫుల్గా పౌడర్ వేసేసాం కదా,
సాల్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది, టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఊడింది అసలు. అదే ఒక్క ఇడ్లీ కాదు, 4-5 ఇడ్లీలు లాగిచ్చేయచ్చు. మరొకసారి వెల్లుల్లి కారం పొడి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. వెల్లుల్లి కారం పొడి తయారీ విధానం: ముందుగా బాండీలో ఉప్పు వేడి చేసుకొని పొట్టు తీయని వెల్లుల్లి, పల్లీలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. తరువాత అదే వేడి ఉప్పులో ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకొని ముందుగా మనం వేయించుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని, అలాగే కరివేపాకు, పుదీనా మిశ్రమాన్ని, కాస్త చింతపండు, ఆవాలు, పుట్నాల పప్పు అన్ని కలిపి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే వెల్లుల్లి కారపొడి రెడీ అవుతుంది. 2 అదిరిపోయే రెసిపీస్ మీరు గమనించారా? చాలా తక్కువ ఆయిల్ తో 2 సూపర్ రెసిపీస్ చేసేసాం కదా. సో మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallemala.com. మళ్ళీ న్యూ ఎపిసోడ్ లో ఎప్పటిలాగానే సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బై.